ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎక్కువగా పెట్టుకుంటున్నటువంటి పేరు ముహమ్మద్. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టుకకు ముందు ఆయన పేరు ఈ ప్రపంచంలో ఎవరికీ పెట్టబడి లేదు. కానీ ఇప్పుడు కొన్ని కోట్ల మంది తమ పేరును ముహమ్మద్ అని పెట్టుకున్నారు. ఈ విషయం మీకు తెలుసా? ఇంగ్లాండ్ మరియు వేల్స్లో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పేరు ఏమిటో ఆ పేరే ముహమ్మద్. అక్కడ పుట్టినటువంటి మగపిల్లలకు ఎక్కువగా ఇష్టపడి పెడుతున్నటువంటి పేరు ముహమ్మద్. ఈ పేరు కేవలం ఇంగ్లాండ్ మరియు వేల్స్లోనే కాదు, ముహమ్మద్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఇంతకు ముందు ఇంగ్లాండ్ మరియు వేల్స్లో నోహ్ అనే పేరు టాప్లో ఉండేది. కానీ ఇప్పుడు ముహమ్మద్ అనే పేరు అన్ని పేర్ల కంటే ముందు ఉంది. ముహమ్మద్ అనే పేరును వివిధ రకాల స్పెల్లింగ్స్తో రాస్తారు. అలా అన్నీ కలపకుండానే ఒకే రకమైన స్పెల్లింగ్తో కంప్యూటరైజ్ చేయడం జరిగింది. వివిధ రకాల స్పెల్లింగ్స్తో కూడిన ముహమ్మద్ అనే పేరును కలిపి లెక్కించినట్లయితే చాలా సంవత్సరాల వరకు కూడా ప్రసిద్ధి చెందిన పేర్లలో ఈ పేరు ఉంటుంది. ఇంగ్లాండ్ మరియు వేల్స్లో పుట్టిన మగవారికి పెట్టేటటువంటి పేర్లలో ముహమ్మద్ అనే పేరు తర్వాత నోహ్ అనే పేరు 2వ స్థానంలో ఉండగా ఆలివర్ పేరు 3వ స్థానంలో ఉంది. లేటెస్ట్గా వచ్చినటువంటి ఆఫీసర్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ONS ప్రకారం ఇంగ్లాండ్లో పుట్టినటువంటి పిల్లలకు పెడుతున్నటువంటి పేర్లలో అందరికన్నా ఎక్కువగా పెడుతున్నటువంటి పేరు ముహమ్మద్. ముహమ్మద్ అనే పేరు ఇంగ్లాండ్ మరియు వేల్స్లో ప్రతి 10 మందిలో 4 ఆ పేరును పెట్టుకుంటున్నారు. ముహమ్మద్ పేరు అనేది మోస్ట్ పాపులర్ పేరు అని ఇంగ్లాండ్ యొక్క నేషనల్ స్టాటిస్టిక్స్ చెప్తుంది. దీని ప్రకారం ఇంగ్లాండ్లో 2023లో దాదాపు 4661 మంది పిల్లలకు ముహమ్మద్ అనే పేరు పెట్టడం జరిగింది. 2వ స్థానంలో నోహ్ పేరు 4382 మందికి పెట్టడం జరిగింది. 3వ స్థానంలో ఆలివర్ అనే పేరు 3556 మంది పెట్టుకున్నారు. 2022వ సంవత్సరంలో ముహమ్మద్ పేరు 2వ స్థానంలో మోస్ట్ పాపులర్ పేరుగా ఉండేది. 2023 నాటికి పేరు మొట్టమొదటి స్థానానికి వచ్చింది. 2016 నుంచే టాప్ 10 మోస్ట్ పాపులర్ బేబీ నేమ్స్లలో ముహమ్మద్ పేరు ఉంది. ఇంకా 1997లో టాప్ 100లో కూడా ఉండేది. కొంతమంది ముహమ్మద్ పేరును MUH అని రాస్తారు, మరికొందరు MOH అని రాస్తారు. ఇలా రకరకాల స్పెల్లింగ్ రాయవచ్చు. కాబట్టి ప్రతి స్పెల్లింగ్ని ఒక సపరేట్ పద్ధతి ప్రకారం కంప్యూటర్ తీసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా ముహమ్మద్ అనే పదాన్ని వేరు స్పెల్లింగ్స్లో తీసుకొని లెక్కిస్తే బ్రిటిష్ పేర్ల కన్నా కనీసం 5 రెట్లు ఎక్కువగా ముహమ్మద్ పేరు అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పేరు అవుతుంది. ప్రపంచంలో ఏ ముస్లిం అయినా తన పేరుకు ముందు ముహమ్మద్ అని పెట్టుకుంటాడు. అంతలా ఆయనపై ప్రేమ చూపిస్తారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఒకసారి ఒక సౌదీ పండితుడు షేక్, అతను అమెరికా వెళ్ళాడు. అతనికి ముహమ్మద్ అష్రా అనే ఒక మజీద్ ఇమాంతో పరిచయం ఏర్పడుతుంది. అష్రాను అరబీలో 10 అంటారు. ఆ సౌదీ షేక్ ఇది విని ఆశ్చర్యపోతాడు. ఏంటి తన పేరును ఇలా పెట్టుకున్నాడని. ఆ సౌదీ షేక్ ఇమాం గారిని అడిగాడు, షేక్ మీరు ఎక్కడి నుండి అని. అతను అన్నాడు, నేను ఆఫ్రికా నుండి. మళ్ళీ ఆ సౌదీ షేక్ అడిగాడు, ఈ ముహమ్మద్ అష్రా ఏం పేరు, ఇలా ఎందుకు పెట్టుకున్నారు? ఇమాం గారు జవాబిస్తూ, నా తండ్రి గారికి ముహమ్మద్ అనే పేరు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయనకు జన్మించినటువంటి కుమారులందరికీ కూడా ముహమ్మద్ వాహిద్, ముహమ్మద్ ఇత్నాన్, ముహమ్మద్ సలాసా, ముహమ్మద్ అరబా, ముహమ్మద్ ఖంసా, ముహమ్మద్ సిత్తా, ముహమ్మద్ సబా, ముహమ్మద్ తమానియా, ముహమ్మద్ తిస్సా, ముహమ్మద్ అష్రా ఇలా పేర్లు పెట్టాడు. అరబీలో 1ని వాహిద్ అంటారు, 2ను ఇత్నాన్ అంటారు, 3ను సలాసా అంటారు, 4 అరబా అంటారు, 5ను ఖంసా అంటారు. ఈ విధంగా ఆ వ్యక్తికి పుట్టినటువంటి 10 మంది పిల్లలకు కూడా ముహమ్మద్ 1, ముహమ్మద్ 2, ముహమ్మద్ 3 ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా 1, 2, 3 ఇలా 10 మంది కుమారులకు ముహమ్మద్తో పాటు 10 అంకెలు పెట్టాడు. నేడు ప్రపంచంలో లార్జెస్ట్ సెకండ్ రిలీజన్ ఇస్లాంని ఫాలో అయ్యేటటువంటి వారు వారి పేరు కంటే ముందు ముహమ్మద్ అనే పేరుని చాలా మంది పెట్టుకుంటారు. ప్రపంచంలో 200 కోట్లకు పైగా ఫాలోవర్స్ని కలిగి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ను తమ ఏకైక దైవంగా, ముహమ్మద్ ప్రవక్తను చిట్ట చివరి దైవ ప్రవక్తగా విశ్వసించి అనుసరించేటటువంటి ముస్లింలలో ఆయన ఫోటో కానీ చిత్రపటం కానీ విగ్రహం కానీ ఏది ఉండదు. కేవలం ఖురాన్లో ఆయన్ని అనుసరించండి అని ఉంది. అంతే ముస్లింలు అనుసరిస్తున్నారు. అంత ప్రత్యేకత ఆయన వ్యక్తిత్వంలో ఉంది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి గొప్ప మార్పు గురించి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా కూడా ఈ విధంగా తెలియజేసింది. మానవతా చరిత్రలోనే అతి అద్భుతమైన విప్లవం ఏదైనా ఉంది అని అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి ఇస్లామిక్ విప్లవమే. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా వచ్చినటువంటి
చేసినటువంటి గొప్ప విప్లవం మీరు చూడాలంటే ఆయన చివరి ఘడియల్లో హజ్జతుల్ విదా సమావేశంలో 1,40,000 మంది సహచరులు అక్కడ సమావేశమయ్యారంటే 23 సంవత్సరాలలో ఆయన ఎంత గొప్ప విప్లవం తీసుకొచ్చాడో, ఎంత మార్పు తీసుకొచ్చాడో ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. గత ప్రవక్తల జీవితం మనం పరిశీలించినట్లయితే నూహ్ అలైహిస్సలాం ఆయనకు అల్లా 1000 సంవత్సరాల జీవితాన్ని ప్రసాదించాడు. దాదాపు 950 సంవత్సరాలు ధర్మ సందేశాన్ని ఇచ్చారు. కేవలం 70 నుంచి 80 మంది మాత్రమే ఆయన సందేశాన్ని స్వీకరించి అతని అనుచరులుగా మారారు. మరియు మరియం అలైహిస్సలాం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం ఆయన పూర్తి సువార్త జీవితంలో దాదాపు 70 మంది మాత్రమే ఆయన సహచరులుగా మారారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 23 సంవత్సరాల ప్రవక్త పదవి కాలంలో పూర్తి అరబ్బు జాతి మారిపోయింది. లక్షలాది మంది ఆయన అనుచరులుగా సహచరులుగా మారిపోయారు. అంతేకాదు సౌదీ ప్రభుత్వంచే ప్రచురించబడినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర అత్యంత పెద్ద పుస్తకంగా గిన్నిస్ బుక్ లో కూడా నమోదు చేయడం జరిగింది. మరి అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రజలకు ఎందుకు తెలియదంటే ముస్లింలు ఆయన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ప్రజల వరకు చేరవేయలేదు. మరోవైపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై కొంతమంది అనామకులు బురద జల్లుతో ఆయన జీవితంపై చాలా విషయాలు కల్పించేసి దుష్ప్రచారం చేశారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన వ్యక్తిత్వం, ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవం గురించి మీకు తెలియాలంటే, సత్యమేంటో అసత్యమేంటో మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒక్కసారైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని మీరు చదవండి. 1400 సంవత్సరాలుగా ప్రతి శతాబ్దంలోనూ వేల కోట్ల జీవితాలకు ప్రేరణగా స్ఫూర్తిదాయకంగా వెలుగొందుతూ ప్రపంచ చరిత్రలో మానవ జాతిని అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేసిన ఆధునిక యుగంలోనూ మానవులపై తనదైన ముద్ర వేస్తున్న ఏకైక వ్యక్తిత్వం, భౌతిక జీవితంలోనే కాదు ఆధ్యాత్మిక మార్గంలోనూ మనిషిని విజయపథంలో నడిపించగల మహిమాన్విత ఆదర్శ మహాచరితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం. ఖచ్చితంగా ఒక్కసారైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర అనే గ్రంథాన్ని మీరు చదవండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.